కాళేశ్వరం పుష్కరాలు రన్ అవుతున్నాయి కదా. అండ్ ఇది వీడియో రికార్డ్ థర్డ్ డే, సో నేను సెకండ్ డే నిన్ననే వెళ్ళొచ్చిన. సో చాలా నిర్వహణ లోపాలు మాత్రం చాలా దారుణంగా కనబడ్డాయండి. అండ్ 35 crores ఏమో అలౌట్ చేశారని చెప్పారు, బట్ అందులో వర్తి అయితే నాకు కనబడలేదు. అండ్ ఎక్కువ మోరోవర్ నాకు ఫ్లెక్సీలు ఎక్కువ కనబడ్డాయి. 35 crores ఎక్కువ ఫ్లెక్సీలకే పెట్టారు అనే పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళిపోయింది. అండ్ బస్సు దిగిన దగ్గర నుంచి మళ్ళీ బస్సు ఎక్కేరాక కూడా నాకు చాలా నిర్వహణ లోపాలు చాలా కనబడ్డాయి అనమాట. స్టార్టింగ్ బస్సు ఎక్కడ దిగుతామో అక్కడ నుంచి వెళ్ళి ఒక 1.5-2 kilometers గోదావరి పుష్కరం స్నానం చేసే పాయింట్ ఉంటుంది. అక్కడ వరకు ఫ్రీ బస్ నడుపుతున్నారు. అండ్ అందులో కూడా చాలా పెద్ద స్కామ్ జరిగింది. అది కూడా నేను చూపెడతాను. స్కామ్ ఏంటిదో నేను అనలేను కానీ చూపెడతా, లాస్ట్ చూపెడతా, వీడియో ఉంది. సో అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఒక స్నానం చేసి వచ్చినాం కదా. సో ఇప్పుడు టికెట్ దగ్గర ఏంటిదంటే 100 rupees టికెట్ అండ్ సర్వదర్శనం ఇట్లకెళ్ళి వెళ్తున్నారు. 100 rupees స్ట్రైట్గా వెళ్తున్నారు. సో వాళ్ళకు 100 rupees దర్శనానికి సర్వదర్శనానికి మధ్యలో ఒకటే వాళ్ళ తేడా. ఆ ముందున్న గోడ కదా, అదే సర్వదర్శనాన్ని మళ్ళీ 100 rupees దర్శనాన్ని కలిపేది. సో ఈ పక్కన ఉన్న గోడ ఒకటే మధ్యలో తేడా, అంతే, ఇంకేం లేదు. ఇక్కడనే మళ్ళీ అందరు కలుస్తారు అన్నమాట. తీసుకున్నారు. దీనికి ఇట్లా ఎందుకు చేస్తున్నా అని చెప్పేసి భక్తులు గొడవ పెట్టారు. నిజంగా లిటరల్లీ గొడవ పెట్టారు. ఆ వీడియో కూడా ఉంది. అండ్ మోరోవర్ ఏంటిదంటే అక్కడ చలివేంద్రాలు పెట్టారు కదా, ఇది మాత్రం చాలా డిసప్పాయింట్ అండి. చలివేంద్రాలు బోర్ నీళ్ళు పెట్టారండి, దట్టు కూల్ కుండల బోర్ నీళ్ళు పెట్టేసారు. అది కూడా కూల్ లేవు. అంటే 35 కోట్లు పెట్టారు కదా, కనీసం ఫిల్టర్ వాటర్ కూల్ క్యాన్ తెప్పించవచ్చు కదా అనే పాయింట్ ఆఫ్కి వెళ్ళిపోయింది. ఎట్లా అంటే మరి టూ మచ్. అండ్ ఇంకోటి ఏంటిదంటే మైక్స్ ఉంటాయి కదా, అనౌన్స్ చేసే మైక్స్ ఉంటాయి. ఒక చెట్టుకు మైక్ పెట్టారు. ఆ మైక్ చెట్టు కింద కరెక్ట్ మామూలుగా పబ్లిక్ నడిచే దగ్గరనే ఓపెన్గా దాని కరెంట్ తీగలు ఓపెన్గా పెట్టేసి. ఎట్లా అంటే ఆ వీడియో కూడా ఉంది, అది కూడా చూపెడతారు చూడండి. ఇది మైక్, దీని కనెక్షన్ వచ్చేసి చూడండి కింద ఉంటుంది. దానికి కనీసం టేప్ కూడా వేయలేదు, కనీసం టేప్ కూడా వేయలేదు, 10 రూపాయల టేప్ వేయలేదు. చుట్టూ మొత్తం పబ్లిక్. చిన్నపిల్లలు వస్తే మాత్రం చాలా డేంజర్ ఉండే పరిస్థితి. చూడండి ఎట్లా, ఇది పబ్లిక్, అది ఎక్కడనే ఉంది. ఓపెన్ ప్లేస్ని అంటే క్లీన్ చేసి మంచిగా సాఫ్ చేసి బస్సులు రావడానికి పోవడానికి ఈ ప్రయాణికులు భక్తులు అక్కడ ఎక్కడానికి దిగడానికి ఒక ప్లేస్ అయితే క్రియేట్ చేసి మంచిగా ఓపెన్గా పెట్టేసారు. సో ఇది సమ్మర్, హెవీ సమ్మరు, పిచ్చిగా ఉడకపోతుంది. సో వీళ్ళ కోసం ఏంటంటే ఒక తడకల లెక్క, అంటే చిన్న లైక్ తడకల షెడ్ లాంటివి వేసారు అనమాట. ఈ ప్లాట్ఫామ్ ఉంటుంది. సో అట్లా తడకల షెడ్ వేసారు. ఎట్లా అంటే మామూలు ఉడకపోతలేదు, పైనుంచి ఎండ కొడుతుంది, ఆ తడకల నుంచి కూడా ఎండ వస్తున్నది. కనీసం ఫ్యాన్స్ కూడా పెట్టలేదు అక్కడ. కనీసం మామూలుగా చిన్న ఫ్యాన్స్ పెట్టినా కూడా హ్యాపీగా ఉంది. కానీ మినిమం ఎట్లా అంటే వదిలేసిరు. అందులో ఒకటి అది నేను వీడియో తీయలేదు, బట్ అప్పుడు ఏమంటున్నా అంటే ఓపెన్ ప్లేస్ కదా, మొత్తం బస్సులు అన్నీ వస్తుంటాయి పోతుంటాయి. వాడోడు అంటే జస్ట్ జరగాని అని చెప్పేసి అక్కడ పాపం పోలీసులు పాపం చాలా బాగా కష్టపడతారు ఎండలో. అంటే అందులో ఒకటి ఉంటుంది, ఏమో సత్తసావని ఏ పోనీ అంటాడు. మరీ అంత నెగ్లెక్ట్గా అంటే మరీ టూ మచ్. అది వీడియో తీయలేదు వాస్తవానికి, అది అన్ఫార్చునేట్ జరిగిన మూమెంట్ కదా. అండ్ ఇక్కడ ఎలా అంటే ఎక్కువ మెయిన్ సోర్స్ వచ్చేసి కరీంనగర్, హన్మకొండ, అటు నుంచి భూపాలపల్లి, లైక్ ఆంధ్ర నుంచి మళ్ళీ ఇంకెక్కువ వచ్చేది. సో ఆంధ్ర నుంచి కొంచెం తక్కువనే వస్తున్నాయి. మెయిన్ రష్ ఎక్కువ ఉన్నాడు భూపాలపల్లి, హన్మకొండ, కరీంనగర్, ఇవి 3. సో ఇవి ఇట్లా అంటే మెయిన్ ఏరియాస్ కవర్ చేస్తాయి అనమాట. ఇందులో హన్మకొండకి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు వచ్చిందండి. కానీ కరీంనగర్కి మాత్రమైతే మరి బస్సులో నెట్ వేసిరో ఏమేసిరో తెలియదు కానీ 1.5 hours లేదా 2 hours కూడా వచ్చింది. వచ్చినప్పుడల్లా సో కెపాసిటీ ఎంత ఉందో దానికి 3 దొబ్బేసారు అందులో. మామూలుగా బస్ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ 100 కెపాసిటీ అనుకోనుకో, అందులో 300 మంది దొబ్బేసారు అన్నమాట. అట్లున్నది. ఈ షెడ్ వెనకాలకి వెళ్ళిన అంటే బస్సులు డైరెక్ట్ వెనకాల అయ్యే సీట్స్ దొరుకుతాయనే ఉద్దేశంతో వెనకాలకి వెళ్ళినాక ఏమైంది కదా అంటే ఆల్మోస్ట్ ఒక 50+ స్కూల్ బస్సెస్ ఉన్నాయి. అంటే ఈ ఫ్రీ బస్సు నడుపుతా అని చెప్పాను కదా, ఈ ఫ్రీ బస్సు ఏంటంటే స్కూల్ బస్సులు పెట్టారు అన్నమాట. ఫ్రీ బస్సులు అక్కడ ఆల్మోస్ట్ ఒక 5 to 10 బస్సెస్ మాత్రం రౌండ్లు ఎత్తాయి. నేను వెనకెళ్ళి చూస్తే ఆల్మోస్ట్ 50+ బస్సెస్ ఖాళీ ఉన్నాయి అక్కడ.
నాకు అర్థం కాలే, అరే ఏంది మరి ఇన్ని బస్సులు ఎందుకు పెట్టుకున్నారు అసలు. హార్డ్లీ 5 to 10 అండి, హార్డ్లీ. అది కూడా ఇట్లా అంటే ఎక్కువ లేకుండా అందులో ఒక 5-6 నడుస్తున్నాయి కావచ్చు. సరే 10 వేసుకోండి, 10 నడుస్తున్నాయి ఫ్రీ బస్సెస్కి, అది కూడా తక్కువనే కాదు. 50+ బస్సెస్ అక్కడ వెనుక వట్టి ఖాళీగా ఉన్నాయి. ఆ డ్రైవర్స్ వాళ్ళందరూ మంచి పడుకున్నారు. నాకు అర్థం కాలే మరి ఎందుకు అంత. స్కూల్ బస్సెస్కి యాజమాన్యం ఎందుకు వాళ్ళకి డబ్బులే ఇస్తారు, డబ్బు పుట్టిగా అయితే ఎవరు పెట్టరు కదా, డబ్బులు ఇచ్చారు కదా, ఎందుకు అంత ఏం జరుగుతుందో నాకు నిజంగా అర్థం కాలేదు అసలు. ఇవన్నీ బస్సెస్ ఖాళీగా ఉన్నాయి, డ్రైవర్స్ అట్టిగా పడుకున్నారు. ఈ లోకల్ బస్సెస్ని, లోకల్స్ ఉంటాయి కదా లైక్ 20-30 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి, లైక్ మంతిని లేకపోతే ఇస్రోంచా, ఈ దగ్గర ప్లేస్లోకి వేస్తే ఎంత బాగుండు. అంటే ఇక పేన కాంచెల్లి మళ్ళీ వచ్చరాక మళ్ళీ హెవీ సమ్మర్కి. అండ్ మరోవర్ ఏంటంటే బాగా మంచి హ్యాపీ అనిపించింది అంటే అక్కడ వాసవి క్లబ్ అని చెప్పేసి ఒకటి పాపం ఫ్రీ ఉచిత అన్నదానం పెడుతుంది, ఇండియా పేరాగా పెట్టినా అని చెప్పేసి అందరూ అక్కడ. ఆ వీడియో కూడా తీయలేదు, వాళ్ళు మాత్రం ఉచిత అన్నదానం. అండ్ ఎక్కడ క్వాలిటీలో కూడా ఎక్కడ డ్రాప్ కాకుండా చాలా బాగా పెట్టినారు. అది మాత్రం ఆయనకి గవర్నమెంట్ సంబంధం లేదనుకోండి, బట్ అది మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మోరోవర్ ఈ గవర్నమెంట్ సంబంధించిన ఈ నిర్వహణ మాత్రం మేనేజ్ మాత్రం చాలా బిగ్గెస్ట్ డిసప్పాయింట్ అండి, చాలా అంటే చాలా డిసప్పాయింట్ అనిపించింది అంతే.